దాదాపు 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, 6,40,000 గ్రామాలు, 30 లక్షల మంది సిబ్బంది. భారత చరిత్రలోనే అతిపెద్ద పరిపాలనాపరమైన కసరత్తు ప్రారంభమైంది. 2011 తర్వాత అంటే సుమారు 16 ఏళ్ల విరామం అనంతరం దేశంలో జనగణన ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. ఇది కేవలం అంకెలను లెక్కించే ప్రక్రియ కాదు. దేశ సంపద పంపిణీని, రాజకీయ ప్రాబల్యాన్ని, ముఖ్యంగా కుల గణన ద్వారా సామాజిక సమీకరణాలను మార్చేయబోతోన్న మహాయజ్ఞం. 12,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో జరుగుతున్న ఈ డిజిటల్ సెన్సస్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ కాలం నుంచి అంటే 1881 నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి విరామం లేకుండా సాగిన జనగణన కరోనా కారణంగా బ్రేక్ పడింది. సరిగ్గా 5 ఏళ్ల ఆలస్యం తర్వాత ఇప్పుడు 2027 లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తోంది. ఈసారి సెన్సస్ పూర్తిగా హైటెక్, కాగితం కలం అవసరం లేని తొలి డిజిటల్ సెన్సస్ ఇది. 16 భాషల్లో అందుబాటులో ఉన్న వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ భారీ ప్రక్రియ 2 విడతల్లో సాగనుంది. మొదటి దశలో గృహాల లెక్కింపు, తాగునీరు, కరెంట్, ఇంటర్నెట్ వంటి వసతులపై డేటా సేకరిస్తారు. రెండో దశలో అంటే 2027 ఫిబ్రవరిలో వ్యక్తుల వివరాలు, విద్య, ఉపాధి, మతం మరియు కుల వివరాలను నమోదు చేస్తారు. 1931 తర్వాత అంటే స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా కుల గణన జరగబోతూ ఉండడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఈ డేటా ఇచ్చే రిపోర్ట్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయనుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కావాలన్న ఈ సెన్సస్ లెక్కలే ప్రాధాన్యం. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి నిధుల పంపిణీ వరకు ప్రతిదీ ఈ 140 కోట్ల గణాంకాలపైనే ఆధారపడి ఉంది. అంతేకాదు దేశ జనాభాలో 10% ఉన్న సంచార జాతులను కూడా ఈసారి విడిగా లెక్కించబోతున్నారు. 2027లో వెలువడే ఈ జనాభా లెక్కల ఫలితాలు భారత భవిష్యత్తు దశాబ్ద కాలానికి దిక్సూచిగా మారనున్నాయి.